అందరికీ నమస్కారము. ప్రాపర్టీకి సంబంధించిన వివిధ నేరాల్లో ఇంకొక రకమైన నేరము అది ఏంటంటే రిసీవింగ్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ, దొంగలించబడిన ఆస్తిని స్వీకరించడము అని మనకి ఇది సపరేట్గా ఉన్నది. అయితే మామూలుగా అందరు ఏమనుకుంటారంటే దొంగతనం ద్వారా లభ్యమైన ప్రాపర్టీని స్టోలన్ ప్రాపర్టీ అని అంటారు. కానీ వాస్తవంగా దీని మీనింగ్ చాలా ఎక్స్టెండెడ్ మీనింగ్ ఉంది. ఇది మనకు సెక్షన్ 410 ఐపీసీలో, తర్వాత 317 సబ్సెక్షన్ 1 భారతీయ న్యాయ సంహితలో నిర్వచించబడిందనమాట. అయితే దీని ప్రకారం నిర్వచనం ఏంటంటే దొంగతనము, బలద్గ్రహణము అంటే ఎక్స్టార్షన్, దోపిడీ అంటే రాబరీ, ఇంకా దాంట్లో డెకాయిటీ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. లేదా చీటింగ్ అంటే దగ, మరియు క్రిమినల్లీ మిస్అప్రాప్రియేటెడ్ అంటే క్రిమినల్ మిస్అప్రాప్రియేషన్ ద్వారా లేదా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ద్వారా ఏదైనా ప్రాపర్టీ ఒక వ్యక్తికి వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీని దొంగలించబడిన ఆస్తి, దాన్ని రిసీవింగ్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ అని అంటారు. కనుక ఈ సదరు ఆస్తి చట్టరీత్యా హక్కు కలిగిన వ్యక్తికి తిరిగి అతని చేతికి పోతే అప్పుడు దానికి ఆ యొక్క దొంగలించబడిన ఆస్తి అని అనబడదు. సో ఇది మనకు స్టోలన్ ప్రాపర్టీ యొక్క నిర్వచనము. అందువల్ల మనకు పోలీస్ వారికి ఈ స్టోలన్ ప్రాపర్టీ ఎక్కడున్నా సరే ఈ పై సంబంధించిన నేరాలకు సంబంధించింది ఉంటే డైరెక్ట్ పోయి సీజ్ చేసే అధికారం ఉంది. దీంట్లో ఎవరు ఏమి చేసినా కానీ దాన్ని సీజ్ చేసే అధికారము ఉంది. అయితే తద్వారా లభ్యమైన ప్రాపర్టీ ఆ వ్యక్తి ఇంకొకరికి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి నేరస్తుడు అవుతాడా కాదడానికి మనకు వివిధ అపరాధాలు దీంట్లో చెప్పబడినాయి అన్నమాట. అయితే మామూలుగా దొంగలించబడిన ప్రాపర్టీ అంటే స్టోలన్ ప్రాపర్టీ, దాని యొక్క స్టేటస్ ఎప్పుడు దొంగ ప్రాపర్టీగానే ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక స్కూటర్ దొంగతనం చేసినాడు, దాన్ని అమ్మి క్యాష్ తెచ్చుకున్నాడు. ఈ క్యాష్ దొంగతనం గావింపబడిన ప్రాపర్టీ అని అనరు. కానీ స్కూటర్ ఎంతమంది చేతులు మారినా అది దొంగలింపబడిన స్కూటర్ అని అంటారు. దాని స్టేటస్ ఎప్పుడు దొంగలింపబడిన ప్రాపర్టీ అని అంటారు. అలాగే ఒక సొమ్ములు దొంగతనం చేసినారు, ఆ సొమ్ములను అమ్మి అంటే కరగబెట్టి ముద్ద చేసి అమ్మిండనుకో, అమ్మినా కానీ ఆ పైసలు మాత్రం దొంగతనం ప్రాపర్టీ అని అనరు. కానీ ఆ ఇన్గాట్స్, ఆ ముద్ద, అది ఎంతమంది చేతులు మారినా అది దొంగలింపబడిన ప్రాపర్టీ అని అంటారు. కనుక మనకు ఇప్పుడు తెలిసిపోయింది ఏంటంటే రూపాంతరం చెందిన ఆ ఒరిజినల్గా ఉన్నది ఇది ఎక్కడున్నా సరే అది దొంగలించబడిన ఆస్తిగా చెప్పబడుతుంది అనమాట. ఈ మధ్యకాలంలోనే మనకు 2 జడ్జిమెంట్లు వచ్చినాయి. తెలంగాణ హైకోర్టు నుండి 2 జడ్జిమెంట్లు వచ్చినాయి. ఒకటి రూపేష్ కుమార్ అగర్వాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది 14 నవంబర్ 2024లో చెప్పబడింది. కనుక దీనిలో ఏంటంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నేరం నుండి ఒక వ్యక్తి స్వాధీనంలో వచ్చిన ప్రాపర్టీ అది దొంగలించబడిన ప్రాపర్టీ. అలాంటి ప్రాపర్టీని ఈ యొక్క రూపేష్ కుమార్ అగర్వాల్ దగ్గర, అది ఒక ఫైనాన్స్ కంపెనీ, వాళ్ళ దగ్గర కుదవబెట్టి డబ్బులు తీసుకున్నాడు. అతను ఏమంటాడంటే, రూపేష్ కుమార్, మేము బాజాప్తా, మాది ఆర్బీఐకి వెళ్ళి లైసెన్స్ ఉంది, తర్వాత మాకు మనీ లెండింగ్ లైసెన్స్ కూడా ఉంది, తర్వాత ఈ కస్టమర్ ఎవరు వచ్చిందో వానికి సంబంధించిన ఆధార్ కార్డు అవన్నీ చూసి మేము మా దగ్గర కుదవబెట్టుకున్నాం కనుక మేము దీనికి సంబంధం మాకు లేదు అని అంటే, కోర్టు అనేది ఆ ప్రాపర్టీ మాత్రము నీవు నేరస్తుడు కాకపోవచ్చు, కానీ ఆ ప్రాపర్టీ మాత్రం దొంగతనానికి సంబంధించిన స్టోలన్ ప్రాపర్టీ కనుక పోలీస్ వారికి అధికారం ఉంది సీజ్ చేసేది. తర్వాత నీవు దొంగలించబడిన స్వీకరించేందుకు నువ్వు నేరస్తుడువా కాదా అనేది అది ట్రయల్లో తెలుస్తుందని చెప్పబడింది. అలాగే ఇంకొక కేసు మన్నాపురం ఫైనాన్స్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. దీంట్లో ఇది జడ్జిమెంట్ 17/12/2024. దీంట్లో ఏంటంటే పోలీస్ హ్యాస్ గాట్ పవర్ టు సీజ్ ది స్టోలన్ ప్రాపర్టీ వేర్ ఎవర్ ఇట్ ఈస్ there because it is pertaining to the crime. Court has made clear that writ petitioner is not entitled to claim ownership over the ingots as it is a stolen property as per section 317 subsection 1 of the BNS. కనుక ఇది కూడా చెప్పాలి. ఈ 2 కేసుల్లో కూడా జడ్జిమెంట్ ఇవ్వబడి, అయితే వాళ్ళు నేరస్తులా కాదా అనే దానికి అది ట్రయల్లో ఉద్దేశపూర్వకంగా అలాంటి వస్తువు తీసుకుంటే వాళ్ళు కూడా నేరస్తుల కింద శిక్షింపబడతారు, లేకుంటే వాళ్ళను విట్నెస్ కింద మనము తీసుకోవచ్చు. కానీ పోలీస్ అధికారికి దాన్ని జప్తు చేసే అధికారము 100% ఉంది. తర్వాత దీనికి సంబంధించిన వివిధ నేరాలు చూద్దాం.
ఫస్ట్ నేరము రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ ఈజ్ పనిషబుల్ అండర్ సెక్షన్ 411 ఐపీసీ, ఇప్పుడు 317 సబ్సెక్షన్ 2 బిఎన్ఎస్. సో దొంగలించబడిన ఆస్తి అని తెలిసి దురుద్దేశంతో, అంటే తెలవడం అంటే నమ్మడానికి కారణం, అంటే ఇది దొంగలించబడిన ఆస్తి అని నమ్మడానికి కారణం ఉన్నా చాలు, తెలిస్తే ఓకే, లేకపోతే నమ్మడానికి కారణం ఉన్న చాలు, ఉండి ఉద్దేశపూర్వకంగా అలాంటి ప్రాపర్టీ తీసుకుంటే తప్పకుండా 3 సంవత్సరముల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటి యుక్తంగా అని చెప్పబడింది అనమాట. సో దీంట్లో ఒకవేళ అతనికి ఆ ఉద్దేశం లేదు, ఏం లేదు, పొరపాటున తీసుకున్నా కానీ ప్రాపర్టీ మాత్రం పోలీసుకు సీజ్ చేసే అధికారము ఉంటుంది. అతను నేరంలోకి వెళ్ళి తప్పించుకోవచ్చు. నెంబర్ 2, దట్ ఈజ్ సెక్షన్ 412 ఐపీసీ, దాని ఈక్వలెంట్ 317 సబ్సెక్షన్ 3. ఇదేంటంటే ఒక డెకాయిటీ అనే నేరం ద్వారా పొందిన ప్రాపర్టీ అని తెలిసి లేదా అది నమ్మడానికి కారణం, సరైన కారణం, రీజనబుల్ బిలీఫ్ దట్ ఇట్ ఈస్ ఏ ప్రాపర్టీ పర్టైనింగ్ ఆర్ ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై వే ఆఫ్ డెకాయిటీ అని తెలిసి ఎవరైనా దురుద్దేశంతో అక్రమ లాభం పొందవాలని స్వీకరిస్తే అతనికి 3173 కింద యావజ్జీవ కారాగార శిక్ష లేక 10 సంవత్సరంలో కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతుంది. తర్వాత ఇంకొక నేరం మనకేంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి దొంగ వస్తువులను స్వీకరించుటకు అలవాటు పడిన నేరస్తుడైనచో అతనికి, అంటే ఎట్లా, ఒక పారి రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ కింద శిక్ష పడింది, మళ్ళీ రెండోసారి కూడా అలాంటి నేరం చేయడం పట్టుకున్నప్పుడు అది కూడా రుజువు అయితే గిన తప్పకుండా అతనికి హ్యాబిచువల్ అఫెండర్ ఆఫ్ రిసీవర్ ఆఫ్ ప్రాపర్టీ కనుక అది 413 ఐపీసీ, ఇప్పుడేమో 317 సబ్సెక్షన్ 4 కింద దానికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష లేదా 10 సంవత్సరాల కఠిన కార శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతుంది. చివరకు మనకు 414 ఐపీసీ, ఇప్పుడేమో 3175. ఇది ఏంటంటే ఎవరైనా వ్యక్తి దొంగతనం చేసిన ద్వారా ప్రాపర్టీ, అంటే ఈ డెకాయిటీ కానీ, రాబరీ కానీ, థెఫ్ట్ కానీ, లేకుంటే క్రిమినల్ చేసిన ప్రాపర్టీ వాని స్వాధీనంలో ఉన్నప్పుడు వానికి ఎవరైనా సహాయం చేసి ఆ ప్రాపర్టీని దాచిపెట్టడం కానీ లేదా దాన్ని అమ్ముటకు కానీ సహకరించినచో అతనికి 3 సంవత్సరముల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటి యుక్తంగా విధించబడును. ఒకవేళ పోలీస్ వారి దర్యాప్తు యందు సదరు రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ మనం అనుకున్నాం కదా, అతను రిసీవర్ దురుద్దేశం లేదు లేదా బోనఫైడ్గా తీసుకున్నాడని తెలిస్తే అతన్ని మనం సాక్ష్యంగా, అంటే సాక్షిగా వాడుకోవచ్చు.